దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే మళ్ళీ చెప్తున్నాను, మాట విన్న ఆదామును పక్కన పెట్టాడు, మాట విన్న నోవహును ముందెట్టాడు. మాట విన్న కయ్యను గారిని పక్కన పెట్టాడు, మాట వినే నోవహును ముందుకు తీసుకొచ్చాడు. మాట వినే అబ్రహాముని మీద పెట్టుకున్నాడు, మాట వినే తరి మీద తీసుకొచ్చాడు, మాట వినే మోసేని తీసుకొచ్చాడు. అహరోను ఉన్నాడు, మోసే కొడుకులు ఉన్నాడు, మోసే అన్ని కొడుకులు ఉన్నారు, బాబాయ్ గారు అబ్బాయిలు ఉన్నారు. ఎవరికి కావాలి ఈ బీరకాయ పీసులు చుట్టాలందరూ. ఎప్పుడో చెప్పాను, తగలడిపోయిందా మెసేజ్. ఎవడండి వీడు ఏదికి మీద అడావుడిగా తిరుగుతాడంటే అయ్యగారు బామ్మర్ది అన్నారు. అయ్యగారు బామ్మర్ది అయితే ఏదికి మీద తిరిగేస్తాడా? ఎవడండి వీడు అడావుడిగా తిరుగుతున్నట్టు? అయ్యగారు బామ్మర్ది, అమ్మగారు చుట్టం, పట్టం, బీరకాయ పీసు. నీ బొంద అని అడుగుతున్నాను. మీ చుట్టం ఎవరికి కావాలి? సంఘం. ఇది రాజకీయమా? రాజకీయ ఎజెండా చూపించడానికి ఇది సంఘం. మాటినేవాడు కావాలి. ఇటు అయ్యగారు బామ్మర్ది గారిని ఏదికి మీద పిల్లరు అంటే పిల్లరు. దిక్కులు గారు చెప్పుకోమని పిల్లరు. అదే ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారినే పిల్లరు. ప్రెసిడెంట్ గారి కంట పెట్టి పిల్లరు. ఎవరిని పిలుస్తారు? మాటినే వాడినే పిలుస్తారు, వాక్యానికి లోబడే వాడినే పిలుస్తారు. పిలవకపోతే మీ సంగతి చూడు. ఏ సంగతి చూస్తాం మమ్మల్ని? ఏదన్నా కాని మాట ఏదైనా గద్దిస్తే ఈరోజు వార్నింగ్ లేడు చెప్పిన మీ సంగతి చూస్తాను. ఏం చూస్తారని అడుగుతాను. ఏం చూస్తారు? ఆయన సెలవు లేకుండా తల వెంట కూడా నువ్వు ఇస్తే వచ్చింది కాదు ఈ గౌరవం, నువ్వు తీస్తే పోయేది కాదు ఈ గౌరవం. దేవుడిచ్చిన గౌరవం ఇది. నీ బంద నువ్వేం చేయగలవు?